చిత్తూరు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ నందు దివ్యాంగ పిల్లలకు ఉపకరణాలు అలింకో సంస్థ వారిచే ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు సేజమూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 31 భవిత కేంద్రాల్లో గల 463 మంది దివ్యాంగ బాలలకు అలింకో సంస్థ వారిచే 564 ఉపకరణాలు అందజేశారు. వీటిలో వీల్ చైర్స్, ట్రైసైకిల్, హీరింగ్ ఎయిడ్స్, క్రచియల్ బో, సిపి వీల్ చైర్, బ్రెయిలీ కిట్ కలవు. ఈ కార్యక్రమానికి అలింకో సంస్థ నుంచి సూర్యకుమారి మరియు అమర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ మాట్లాడుతూ అలింకో సంస్థ వారు సుమారు 40 లక్షల విలువ చేసే ఉపకరణాలను దివ్యాంగ పిల్లలకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. రెడ్ క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షులు మరియు విజయం విద్యా సంస్థల అధినేత తేజమూర్తి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు మానసికంగా చాలా బలమైన వారని, వారికి కొంత తోడ్పాటును అందిస్తే వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించిన వారమవుతామని తెలిపారు. డిఈఓ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు ఉపకరణాలను అందించే కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. సమగ్ర శిక్ష ఐఈ కోఆర్డినేటర్ జె మధు మాట్లాడుతూ ప్రభుత్వం వారు దివ్యాంగ పిల్లలకు ఉపకరణాలు అందించడం సంతోషదాయకమని, అలాగే పారా ఒలింపిక్ క్రీడలు దివ్యాంగ పిల్లలకు నిర్వహించడం మరియు దివ్యాంగ పిల్లలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహణ చేసి గిన్నిస్ రికార్డు సాధించడం హర్షణీయమని కొనియాడారు. రాష్ట్రంలోని మొత్తం దివ్యాంగ పిల్లలందరూ కలిసి యోగాసనాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగ పిల్లలకు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కలెక్టర్ మరియు ఏపీసీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని 31 భవిత కేంద్రాల నుంచి విచ్చేసిన 463 మంది విద్యార్థులకు వివిధ ఉపకరణాలను బహుకరించారు. కొంచెం గట్టిగా సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే భవన్లో 31 మండలాల నుంచి 31 భవితా సెంటర్ నుంచి చేసినటువంటి సుమారు 463 మందికి దివ్యాంగులకు ఉపకరణాలు అటువంటివి పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉపకరణాల యొక్క ఖర్చు సుమారు 40 లక్షల రూపాయలు. 31 మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి మన తేజమూర్తి గారికి, అదేవిధంగా సమగ్ర స్టాఫ్కు, డిఈఓ స్టాఫ్కు, అదేవిధంగా డిఈఓకు, ఇతర సిబ్బంది అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమం కాబట్టి ఇది దివ్యమైనటువంటి కార్యక్రమం. ఇట్లాంటి దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటి సమగ్ర శిక్ష ఏపీసీగా నాకు గర్వకారణం. ఇట్లాంటి కార్యక్రమాలు అటువంటి చేయడానికి ఒక 6 నెలల ముందు నుంచి, అంటే సెప్టెంబర్లో 7 నియోజకవర్గాల్లో మేము ఈ డేటా తీసుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో అలింకో కంపెనీ, అంటే అలింకో అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కంపెనీ వాళ్ళు మా సహాయ సహకారాలు తీసుకుని సుమారు 7 నియోజకవర్గాల్లో ఈ దివ్యాంగ పిల్లలు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి పిల్లలను ఐడెంటిఫై చేసి నియోజకవర్గాల వారీగా వాళ్లకు ఈరోజు పంపిణీ చేయడం ఒక విధంగా పూర్వజన్మ సుకృతంగా నేను పేర్కొంటున్నా. ఎందుకంటే బాగున్నటువంటి పిల్లలు ఎక్కడైనా కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి ఈ ఉపకరణాలు ఇస్తే వీళ్ళు కూడా సజావుగా, సక్రమంగా వాళ్ళ జీవితాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటివి మంచి కార్యక్రమాన్ని సమగ్ర శాఖ తరఫున నిర్వహించినటువంటిది ఒక విధంగా నాకు గర్వకారణం. ఎందుకంటే వీళ్ళు చదువుకుని రాణిస్తే 3% ఉద్యోగాలు చేయొచ్చు, 3% ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా మనకంటే బాగా రాణించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండడానికి వాళ్ళు కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించడానికే ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మా శాఖ తరఫున చేయడం అనేటువంటిది గర్వకారణంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి.